రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత పోటీ సిద్ధంగా ఉండాలని టీడీపీ నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ అన్నారు. పట్టణ, గ్రామ, మండల స్థాయిలో అన్ని వార్డులలో పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు కృషి చేయాలని ఆయన అన్నారు. నల్గొండ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నల్గొండ టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ పట్టణ మరియు నియోజకవర్గంలోని మండలాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎల్వి యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో చేసిన అభివృద్ధి గురించి పార్టీ కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకుని గ్రామాన ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, జంపాల చంద్రశేఖర్, సిద్దిక్, గోగుల నాగరాజు, మనోహర్, పెరిక యాదయ్య, మహేశ్వరం గోపాల్, ధోటి సైదులు, ఆళ్ల బసవయ్య, మహేశ్వరం సాయిరాం, దాడి మసూదన్ రెడ్డి, గంగాధర్, స్వరాజ్, కూరపాటి కిషోర్, కాంచనపల్లి క్రాంతికుమార్, కొండల్, వీర్ల పరమేష్, భూతం వెంకటయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, చిందాల సంపత్, భూతం మంజుల, కొప్పుల మహేష్, తులం సత్తయ్య, పేర్ల మంజునాథ్, సత్యనారాయణ, తోట నాగరాజు, పేర్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల, పట్టణ కమిటీలను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మరి మిత్రులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మండలాల నుంచి, పట్టణం నుంచి పెద్ద ఎత్తున హాజరు కావడం, వారందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో, ఎందుకంటే అందరూ కూడా కలిసిమెలిసి ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ ఏం లేకుండా అందరం కూడా పలానోళ్ళ అందరం కలిసి పనిచేసుకుంటే సదుద్దేశంతో ఈనాడు అందరూ కూడా కలిసి ఏకాభిప్రాయంతో నల్గొండ పట్టణ కమిటీని, నల్గొండ మండల కమిటీని, అలాగే కనగల్లు మండల కమిటీని, తిప్పర్తి మండల కమిటీ రాలేకపోయినా వాళ్ళు మాకు ప్రపోజల్స్ ఇచ్చారు, రాలేకపోతున్నామని వారిని కూడా ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది. అలాగే ఈరోజు నల్గొండ పట్టణ మహిళా అధ్యక్షురాలు కూడా ఎంపిక చేయడింది. మరి ముఖ్యంగా అందరం కూడా వీళ్ళకి అందరికీ కూడా మీ అందరూ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని వీళ్ళందరినీ కోరడం, ఒక ఈ నియోజక బాధ్యునిగా నేను వాళ్ళందరికీ తెలియజేయడం, ఇక్కడ బాధ్యతలు ఏ రకంగా ముందరికి వెళ్ళాలి, పార్టీని ఏ రకంగా అభివృద్ధి చెందాలి, మనం పార్టీ క్రమశిక్షణతో ఎటువంటి గ్రామ కమిటీలు అయితేంది, మండల కమిటీలు అయితేంది ఇక పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళు నిరంతరం అన్ని గ్రామాల్లోకి వెళ్ళి, అన్ని వార్డుల్లోకి వెళ్ళి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళకి బాధ్యతలు కూడా ఉపజెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాం. మీ అందరం కూడా పార్టీ శ్రేయస్సు కోసం రాబోయే ఎన్నికల్లో పార్టీని సమాయత్తం చేసేందుకు గ్రామ సర్పంచ్లు అయితేంది, ఎంపీటీసీలు అయితేంది, మున్సిపల్ వార్డు కౌన్సిల్లో పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు మేము అందరం కష్టపడి మాకు ఇచ్చిన బాధ్యతలతో ముందుకెళ్తా అని చెప్పి తెలియజేయడం, వాళ్ళందరినీ కూడా వచ్చిన సభ్యులందరూ కూడా ఆమోదించి వాళ్ళకు ఎన్నిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షునిగా సోదరుడు గుండు వెంకటేశ్వర గారిని ఏకాభిప్రాయంతో ఎన్నిక చేశాం. ఇక్కడ మేము అందరం సుమారు 30-40 మందిని కూర్చొని ఈనాడు పెద్ద ఎత్తున మాకు తెలిసి ఈరోజు చాలా సంతోషం నాకు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా ఇంతమందిని కూర్చొని ఈరోజు ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, వీళ్ళందరి ఆమోదంతో మీరు అందరూ ఎన్నికైనందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ముఖ్యంగా మేము పెద్దలు మేము నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. రాబోయేలో ఖచ్చితంగా పార్టీ అభివృద్ధికి పనిచేసి ఎక్కడికో రాబోయే ఎన్నికల్లో మనం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిల్ ఖచ్చితంగా గెలుచుకునేటందుకు మీ వంతు పాత్ర పోషించాలని, దానికి మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి తెలంగాణలో కూడా మరొక తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసేందుకు మీరంతా కృషి చేయాలని కోరుతూ మరి ఈ కమిటీలను ఆమోదించాలని చెప్పి రాష్ట్ర పార్టీ కూడా రేపు ఈరోజు పంపిస్తా ఉన్నాం. వెంటనే వీటి రాష్ట్ర పార్టీకి ఆమోదానికి పంపుతా ఉన్నాం. మరి రాబోయే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, మీకు ఇచ్చిన బాధ్యతలు పూర్తిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా పేరు పేరున ఈ కమిటీకి సహకరించిన సోదరులు, మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నల్గొండ నియోజకవర్గంలో కమిటీలు వేయడం జరిగినది, మండల పార్టీ కమిటీలు, టౌన్ కమిటీ వేయడం జరిగినది. ఈ కమిటీ వేసిన వాళ్ళ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కమిటీలు వేసినంత మాత్రాన కాదు, పార్టీకి పనిచేయాలి. ప్రతి ఒక్కరు మండల కమిటీ కానీ, టౌన్ కమిటీ కానీ ప్రతి ఒక్కరు పార్టీకి పనిచేయాలి, పార్టీని ముందుకు తీసుకుపోవాలి. కానీ పార్టీ పదవులే కోసం కాదు, కానీ పార్టీకి ముందుకు తీసుకొని పార్టీని పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోయిననే నాయకులు అవుతారు. కాబట్టి ఈ ఎలక్షన్లు ముందుగా ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపాలిటీ కానీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీకి పనిచేయాలి. వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోయి మన మున్సిపాలిటీ కానీ, సెక్రటరీ కానీ అందరికీ గెలిపించాలని కోరుతూ ఈరోజు ఈ కమిటీలందరికీ, మండల కమిటీ కానీ, టౌన్ కమిటీ కానీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు నల్లగొండ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పట్టణ కమిటీ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు మా యొక్క నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ అయిన ఎల్వి యాదవ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూనే, నా పైన రెండవసారి పట్టణాధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ నాయకులకు, నా సహచర కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ నల్లగొండ పట్టణంలోనే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం
మిగతా పార్టీలతో కలుపుకొని కూటమిగా ఏర్పడి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ప్రతి నిత్యం కృషి చేస్తూ ముందుకెళ్తారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నల్గొండ పార్టీ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నల్గొండ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు పెద్దలు ఎల్వి యాదవ్ గారికి, ఆకునూరి సత్యనారాయణ గారికి, తదితరులు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నల్గొండ నియోజకవర్గంలోని విస్తృత స్థాయి సమావేశంలో కనగల్ మండలం అధ్యక్షుడిగా నన్ను పెద్దలు గౌరవనీయులు ఎల్వి యాదవ్ గారు, మిగతా కుటుంబ సభ్యులందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. వారు ఎన్నుకున్నందుకు వారు విధించిన ఈ బాధ్యతను నేను తప్పకుండా నా వంతు సాయశక్తుల కృషి చేస్తానని అందరికీ మనవి చేస్తున్నాను. కనగల్ మండలానికి జనరల్ సెక్రటరీగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు. టీడీపీ పార్టీలో నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఈ పార్టీ తరఫున సంతోషపడుతున్నాను.